నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నగరంలో అట్టహాసంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు గాంధీ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి డోలబోల వీరాంజనేయ స్వామి ఎంపీ మాగుంట మహాత్మా గాంధీజీ 155వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుల పురస్కార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోలబోల వీరాంజనేయ స్వామి గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడిన పలువురు ప్రజా ప్రతినిధులు ఇక వివరాలకు వెళితే నిస్వార్థంగా దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించి అహింసవాదిగా శాంతియుతంగా ఉద్యమం చేసి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముందుండి సారథ్యం వహించిన మహానీయులు జాతిపిత మహాత్మా గాంధీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబోల వీరాంజనేయ స్వామి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ రోడ్లు గల గాంధీ విగ్రహానికి మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పాటు పాలన విధానాలు, రాజ్యాంగం నిర్మాణంలో మహాత్మా గాంధీ ప్రధాన భూమిక పోషించారన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామసీమలు, స్వచ్ఛ గ్రామాల ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు స్వచ్ఛత హీ సేవ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పునరంకితం అవుతున్నామన్నారు. జాతిపిత గాంధీజీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన విషయాలను భావితరాలకు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. దేశం కోసం చేసిన సేవలను నేటి తరానికి తెలియచేయాలన్నారు. వారసత్వ ఆస్తులో ఉన్న గ్రామ చావడి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. దేశం కోసం గాంధీజీ అనేక త్యాగాలు చేశారని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. అహింస, శాంతియుత పోరాటాల ద్వారా స్వాతంత్ర్యం సాధించి పెట్టారన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నాటికి గ్రామ చావడి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి, అహింస అనే 2 సిద్ధాంతాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానీయులు మహాత్మా గాంధీ అని ఎస్పీఆర్ దామోదర్ అన్నారు. శాంతి రూపంలో సుస్థిర అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. దేశం అభివృద్ధి వైపు పయనిస్తుంటే ఆయన త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యం వల్లనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, పసుపులేటి శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. నిస్వార్థంగా ఈ దేశం స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించడంలో అహింసావాదిగా, అహింసగా శాంతియుతంగా ఉద్యమం చేసి భారతదేశాన్ని స్వాతంత్రం సాధించడంలో ముందుండి నూతన ప్రభుత్వం ఏర్పాటు, అదేవిధంగా మన పరిపాలనకు కావాల్సినటువంటి రాజ్యాంగ నిర్మాణాలు, పాలనా విధానాలు వీటన్నింటిలో కూడా తోడ్పాటును అందించుకుంటూ భారతదేశాన్ని స్వాతంత్రం సాధించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు సూచించినటువంటి గ్రామసీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలనేటువంటి దాని కార్యం మనం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు స్వచ్ఛ హీ సేవ, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాలు తీసుకోవటం ఈరోజు మొత్తం కూడా పునరంకితమై మనం కార్యక్రమాలు చేపడుతున్నాం, వారి చూపిన మాటలు నడుస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనందరం కూడా ప్రముఖంగా పాటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్, మహానుభావుడు మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం సందర్భంగా మనం అందరూ ఒంగోలు పట్టణంలో గాంధీ రోడ్లో ఉన్న ఈ చావడి, గ్రామ చావడి ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి
పూలమాలంకృతం చేసుకొని దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం ఒక ప్రత్యేకత. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా తమీం అన్సారియా గారు మేడం గారు, ఇక ఇతర నాయకులందరూ కూడా ఆనవాయితీగా అక్టోబర్ 2వ తారీఖున అంటేనే 9:30 గంటల ప్రాంతంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి ఇట్స్ అఫీషియల్ ఫంక్షన్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నామని అంటేనే స్వాతంత్రం కొరకు వారు పోరాడిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. భావితరాల వారికి కూడా ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దేశం కొరకు చేసిన సేవలు అనేది కూడా ఇంకా కూడా అందరికీ తెలపాల్సిన అవసరాలు ఉన్నాయని కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ రావటం ఇక్కడ సంతోషంగా కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఒక సమస్య ఎప్పుడు కూడా చెప్తుంటాం ప్రతి సంవత్సరం కూడా, మన కలెక్టర్ మేడం గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ చావడి అని అంటేనే స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే ముందు నుంచి కూడా ఈ గ్రామ చావడి కూడా ఉండి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకోవటం జరిగింది. మన జాతీయ పిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మన మహాత్మా గాంధీజీ స్టాచ్యూకి నివాళి అర్పించడం జరిగింది. అతను మన దేశం కోసం చేసిన త్యాగాన్ని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము. అతను మనకు చూపించిన ప్రిన్సిపల్స్, నాన్ వైలెన్స్, రామ్ స్వరాజ్, ఇవి అన్నీ కూడా మనము మన లైఫ్లో, బోత్ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము స్వచ్ఛ భారత్ దివాస్ కూడా మనము జరుపుకుంటున్నాము. దీన్ని ఎలా రెనోవేట్ చేయాలనేది ఒక మీటింగ్ పెట్టుకుని ఇమ్మీడియట్లీ నెక్స్ట్ అక్టోబర్ 2 నాటికి దీన్ని ఒక ప్రాపర్గా డెవలప్ చేసి అక్కడ మనము స్టాచ్యూకి నివాళి అర్పిస్తామన్న దానికి అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్యం కోసం అహింస మార్గంలో కృషి చేసి బ్రిటిష్ పాలకుల నుంచి భారతీయులను కాపాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మా గాంధీజీ 155వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుల పురస్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అతిథులు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ గాంధీజీ మార్గంలో నడుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అనేక స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. గాంధీ జయంతిని ఐక్యరాజ్య సమితి ప్రపంచ అహింస దినోత్సవంగా ప్రకటించడం ఎంతో గర్వకారణమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని, గ్రామ సర్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని తెలిపారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. స్వచ్ఛత, స్వేచ్ఛ అనేది గాంధీజీ నినాదాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నేటి యువతరం గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పారిశుద్ధ్య కార్మికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పీపీ కిట్లను అతిథుల చేతుల మీదుగా కార్మికులకు అందజేశారు. త్వరగా రావాలి. వర్కర్ల వరకు 25 మంది ప్రతిభ. తర్వాత ఎస్ఏ రైటింగ్, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ నిర్వహించిన వివిధ పోటీలలో ఫీవర్ బాయ్స్ వెనకాల నుంచోండి అమ్మ, వరుసలో నుంచోండి. రాని తీసుకోండి వాని మాస్ గారు ఇట్లాంటి
జరుగుతున్నాయి. నుంచోండి, ముందు నిలబెట్టండి. స్కూల్ సిల్లండి, దయచేసి ఇక్కడ వరుసగా నిలబడి సాలు వేసుకొని. చాలు చాలు, మా పద్మ గారికి చాలండి అమ్మా, ప్లీజ్. బ్రదర్ అందరికి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేన అహింస ఆయుధంగా సత్యాగ్రహ దీక్షగా సాధించారు కాబట్టి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం అనేది కూడా వీరి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం కూడా మన జాతిపిత గారికి ఇచ్చిన గౌరవాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అదే మనం స్థాపనలో ముందుకెళ్లే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ, ఏదైతే గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, గ్రామాలు శుభ్రంగా ఉండాలి, చెట్లు పచ్చదనాలు ఉండాలని, మంచి ఆహ్లాద వాతావరణాలు ఉండాలని కోరుకున్నటువంటి గాంధీజీ గారి మార్గంలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ప్రారంభించడం 10 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు కింది స్థాయి వరకు గ్రామాల్లోకి వెళ్తాం. ఆ రోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, కింది స్థాయిలో మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు, ఇవన్నీ తీసుకురావటం మన పరిసరాల శుభ్రతకి అత్యధిక మన ప్రాధాన్యత కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. ఈ పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా వారికి పీపీఈ కిట్ల పంపిణీ అనేది ప్రభుత్వం వారు నిర్ణయం చేసిన తర్వాత పెద్దలు మన మంత్రి గారు వీరాంజనేయ స్వామి గారు, కలెక్టర్ గారు కూడా మంచి ఆలోచనతో వచ్చి, సోదరులు దామచర్ల జనార్దన్ గారు అయితే ప్రత్యేకంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించమని వారు కూడా కోరిన మీదట ఈరోజు మీ అందరూ కూడా మీ దగ్గర రావటం, మిమ్మల్ని అందరూ కూడా కలుసుకొని ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మేమంతా ఈ వేదిక మీద ఉన్న నాయకులు, అధికారులందరూ కూడా మీకు కూడా మీరు ఇంతకాలం సేవ చేస్తూ వస్తున్నందుకు మీకు కూడా సేవ చేసే భాగంలో కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక భాగస్వాములు కూడా చేయమని మిమ్మల్ని అందరూ కూడా మేము ఉన్నప్పుడు ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో ఉన్నాం, పార్టిసిపేట్ చేస్తున్నాం అనేది ఎంతో సంతృప్తి ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమం నుంచి ఒక ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా ఎక్కువగా మచిలీపట్నంలో ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కూడా వారు దానిని ముగింపు కార్యక్రమం కూడా చేయడం కూడా చూస్తున్నాం. గాంధీ జయంతి తర్వాత స్వచ్ఛతా హీ సేవ, ఈ 2 అంశాలపై మనము ఈరోజు ఇక్కడ చర్చించుకుంటున్నాము. దీంట్లో మన జాతీయ పిత, అతను మన భారతదేశం కోసం చేసిన త్యాగాన్ని మనం అందరూ కూడా ఎప్పుడు మర్చిపోలేము, ఎప్పుడు కూడా మనము స్మరించుకుంటుంటాము. అతను చెప్పిన ప్రతి ఒక్క సిద్ధాంతం కూడా అతను చెప్పినది మాత్రమే కాకుండా అతను స్వయంగా పాటించి మన అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. అతను చెప్పిన ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని కూడా మనము మన లైఫ్లో పాటించాలి. అదేవిధంగా అతను చెప్పినట్ల ముఖ్య ఒకటి ఇది స్వచ్ఛత అండ్ స్వేచ్ఛత. స్వచ్ఛత ఇప్పుడు చూస్తే ఇక్కడ మనము స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని గత 15 డేస్గా మనము వివిధ యాక్టివిటీస్ ద్వారా జరుపుకుంటున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దీనికి సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత, శుభ్రత, పరిశుభ్రత పాటించినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటామని, మన మరుగుదొడ్లను మనం శుభ్రం చేసుకోవడంలో ఎలాంటి సిగ్గు పడకూడదని, దానికి ఎవరో వచ్చి చేయడం కాదు, మన పరిసరాలు మనమే శుభ్రం చేసుకోవాలనే ఒక కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నేర్పించిందే మహాత్మా గాంధీ గారు. మరి మన పారిశుద్ధ కార్మికుల గురించి మనం ఒక విషయాన్ని తెలుసుకోవడం ఏంటంటే, ఒక్కరోజు చెత్త కనుక మనం ఇంట్లో ఉంచితే మరి ఈగలు, దోమలు, అలాగనే దుర్గంధం ఎక్కువగా ఉంటుంది. అలాగనే మరి మన పరిసరాల్లో మనం చెత్త అంతా తీసుకొచ్చి పరిసరాల్లో వేస్తే మరి అక్కడ కుక్కలు
అలాగే రకరకాల జంతువులు అవి ముఖ్యంగా ఆవులు అవి కూడా తిని అనారోగ్యానికి అవి గురవుతూ ఉంటే మరి అలాగే కుక్కలు పిచ్చి బట్టి మరి మనుషుల మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. గాంధీ గారి యొక్క మరొక ముఖ్య ఆశయం ఏమిటి అంటే మరి స్వచ్ఛత, స్వచ్ఛ భారత్. అందుకని స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున గాంధీజీ ఈ పరిశుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందుకే మన స్వచ్ఛ భారత మిషన్లో గాంధీజీ యొక్క కళ్ళ జోడుని మనము సింబాలిక్గా పెట్టుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛత చూడాలి ఈ దేశం. అందుకని స్వచ్ఛ భారత మిషన్ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛత అనేటువంటిది మన సంస్కృతిలో భాగం, మన విలువల్లో భాగం. దాన్ని ఈనాటి తరం కొనసాగించాలి అనేటువంటిది గాంధీ గారి యొక్క ఆశయం. అహింస, శాంతి సిద్ధాంతాల ద్వారా మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దామోదర్ కొనియాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని గాంధీ రోడ్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందంటే గాంధీ చేసిన త్యాగం, కృషి ఫలితమేనన్నారు. శాంతి అనే 2 సిద్ధాంతాల ద్వారా భారతదేశానికి ఆయన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పద్ధతి, అలాగే ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ స్ఫూర్తి, అదే అభివృద్ధికి శాంతి రూపంలో అభివృద్ధి, సస్టైన్ డెవలప్మెంట్కి, అలాగే ఎన్నో రకాలైనటువంటి మంచి పనులకి ఆయన చేసినటువంటి కృషి, అలాగే ఈరోజు భారతదేశంలో మనం ఒక అభివృద్ధి వైపు నడుస్తున్నామంటే సొంతంగా ఆయన చేసినటువంటి కృషి, అలాగే ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు, ప్రశాంతంగా శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమాల ఫలితమే ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తూ అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం మా అందరి అదృష్టం. మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్ఛ భారతవాణిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. సింగరేకొండ మండలం పాకల బీచ్ లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామస్తులు, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి మంత్రి బీచ్ లోని వ్యర్థాలను తొలగించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు కృషి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చెత్త నుండి సంపదను సృష్టిస్తుందని, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో అన్ని ప్రాంతాలు స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడాను ఇంతకుముందు మనం ఉన్నప్పుడు గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, దాని నుంచి చెత్త నుంచి సంపద తయారు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఈరోజు ఈనాడు ఈటీవీ సంస్థల సహకారంతో కాలేజీ విద్యార్థుల్ని, పాఠశాల విద్యార్థుల్ని, అదేవిధంగా ఎన్జిఓస్లో కూడా అవసరాకులను అందరినీ కూడా కలుపుకొని ఈ బీచ్ని పరిశుభ్రంగా ఉంచాలనే దాని కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈనాడు సంస్థల యాజమాన్య స్వర్గీయ రామాజీరావు గారు ఒక సేవా దృక్పథంతో, ప్రజాసేవతో ముందుకు పోయారు. వారిది లేకపోయినప్పటికీ కూడాను అదే సమాజ సేవను కొనసాగిస్తూ వాళ్ళు ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్ని అన్ని చోట్ల నిర్వర్తిస్తూ మన నియోజకవర్గంలో పాకల్లో ఈ బీచ్ని శుభ్రపరచాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహింస మార్గంలో పోరాడిన యోధుడు మహాత్మా గాంధీ అని మేయర్ గంగడ సుజాత అన్నారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్ నందు గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామాలు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటాయో ఆనాడే దేశం కూడా శాంతియుత మార్గంలో నడుస్తుందని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన ఆశయాలను, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించి రాబోయే తరాల వారికి మహాత్మా గాంధీ యొక్క త్యాగాలను
గుర్తు చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ, ఆర్యవైశ్య సంఘ నాయకులు కొల్లిపల్లి సురేష్, మాజీ సూపర్ బజార్ చైర్మన్ తాత ప్రసాద్, పబ్బిశెట్టి భాస్కర్, ఉమా, సిహెచ్ వరలక్ష్మి, శ్రీరామ్ మూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 155వ జయంతి కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో మా ప్రియతమ నాయకులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి సూచనల మేరకు ఈ రోజున గాంధీ రోడ్లో మా ఆర్యవైశ్య సోదరుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నాం. గాంధీజీని ఆయన రాబోయే తరాలకి ఆయన్ని ఒక దేవుడిగా భావిస్తారు. ఎందుకంటే ఆయన నిస్వార్థమైన సేవ, ఆయన జీవిత చరిత్రని, ఆయన నడవడికని ఒక గ్రంథంగా భావించి రేపు రాబోయే తరాలు మనకి స్ఫూర్తిదాయకంగా గాంధీ గారిని తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున ఇలాంటి మహాత్మునికి మేము నివాళులర్పించడం మా అదృష్టంగా. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి మరియు మహాత్మా గాంధీ గారి కూడా జయంతి జరగడం నిజంగా దేశంలో చెప్పుకోదగ్గ మహా పండుగ రోజు ఈరోజు. కావున ఈ పండుగ దినాన్ని దేశమంతా జరుపుకోవడం కూడా చాలా విశిష్టమైన విషయం. ఈ యొక్క మన మహాత్మా గాంధీని చెప్పుకోవాలంటే మనం రోజులు చాలవు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కూడా జీవితాలు చెప్పుకోవాలంటే రోజులు నెలలు కూడా చాలవు. అలాంటి చరిత్ర గల మహానీయులు బిడ్డలుగా మనం జీవించడం, వాళ్ళ వల్లే మనం స్వతంత్రంగా ఈరోజు మనం తిరుగుతున్నా, మనం ప్రాణంగా ఉన్నా, మనం ఇవాళ అందరూ ఆహారం భోంచేస్తున్నా కూడా నిజంగా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇవాళ స్వతంత్రం రాబట్టే మనమంతా భారతీయులంతా ఒకటిగా ఉండి ఈ రాజ్యంలో మనం ఈ ప్రభుత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, దేశంలో మోడీ గారి ప్రభుత్వంలో మనం అందరం సస్యశ్యామలుగా ఉండాలని, ప్రజలంతా సస్యశ్యామలుగా ఉండాలని, రైతులు కూడా పంటలు బాగా పండాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు మన ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారి ఆదేశానుసారం ఇక్కడ మేము గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు మహాత్మా గాంధీ గురించి చెప్పాలంటే అది ప్రతి ఒక్కరికి 130 కోట్ల మందికి తెలిసిన మహాత్మా బాబూజీ గాంధీ తాత. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని కోరుకుంటూ. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో స్థానిక బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి గాంధీజీ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయాల కోసం జన సైనికులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్, లీగల్ అడ్వైజర్ సుంకర సాయిబాబా, నాగిశెట్టి బ్రహ్మయ్య, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, ప్రమీల, కోమలి, ముత్యాల కళ్యాణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయన కలలు గ్రామ స్వరాజ్యము, గ్రామాలు పచ్చగా ఉంటేనే ఈ దేశం పచ్చగా ఉండిద్దని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను బలంగా జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఆయనకి ఈ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులను ఆయనకి జనసేన పార్టీ నుంచి ఆయనకు అందిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ దేశానికి సేవ చాలా విలువైన సేవ. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ పాలనని అహింస అనే మార్గంతో తరిమికొట్టినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అందరూ కూడా ప్రతి భారతీయుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి నివాళులు. జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు, మా పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు, తర్వాత సాయిబాబా గారు, మిగతా అందరూ కూడా వీర మహిళలు అందరూ వచ్చారు. ఈరోజు ఆయన గాంధీ మహాత్ముడు అంటే మనకు గుర్తొచ్చేది అహింస సిద్ధాంతం. అహింస అనే ఒక ఆయుధంతో ఆయన మనకు స్వతంత్రం తీసుకొచ్చి పెట్టాడు. అటువంటి వ్యక్తిని మనం 155 సంవత్సరాలైనా కూడా మనం ఇంకా స్మరిస్తున్నామంటే అది ఆయన గొప్పతనం.
మన గొప్పతనం కూడా. అంటే ఆయన గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాం. ఇదంతా కూడా మేమందరం కూడా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాలే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు. గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ మహాత్ముడు అంటే పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం తేవడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. అందుకు చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంగోలులోని శ్రీ బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ ఆవరణంలో పనిచేస్తున్న కార్మికులకు యూనిఫామ్ తో పాటు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ కమిటీ చైర్మన్ తాత చెంచయ్య గుప్తా, సెక్రటరీ సురేష్, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం కానించి ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం రావడానికి పాల్పడిన వ్యక్తుల్లో ఆయన ఒకరు కాబట్టి ఆయన్ని స్మరించుకోవటం, ఆయన చేసిన కార్యక్రమాలు మన భావితరాలకి తెలియపరచడం ఇవన్నీ మన ముందున్న బాధ్యతలు కనుక అందరినీ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 155వ జయంతి మరియు భారతరత్న పూజ్య లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆవరణలో ఉన్న పూజ్య బాపూజీ జాతిపిత మహాత్మా గాంధీ గారి కాంస్య విగ్రహములకు ఈరోజు మా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పించి పుష్పమాలాంకృతం చేశాము. మేము ఏం తెలియజేస్తున్నామంటే ఈ సందర్భంగా పట్టణ ప్రజలకి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అనేక రకాలుగా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ భవిష్యత్తులో కూడా మా సంస్థ యొక్క కీర్తి ప్రతిష్టని పెంపొందిస్తామని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మనం ఏం చెప్తున్నామంటే ఈరోజు మా కాంప్లెక్స్లో పనిచేస్తున్న వాచ్మెన్లకి, స్వీపర్లకి కూడా మేము యూనిఫార్మ్లను ఇవ్వదలుచుకున్నాము. ఆ విధంగా ఇస్తున్నాము. మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మార్కెటింగ్ కాంప్లెక్స్ అయిన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఈరోజు ఇక్కడ మహాత్మా గాంధీకి ఇంత ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించేందుకు ముందుగా కమిటీ వారిని అభినందిస్తున్నాం. అదే మా రెడ్ క్రాస్ కూడా ఈ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ పారిశుద్ధ్య పనివారులకు అలాగే పేదవారికి మనం ఏదో కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కాంప్లెక్స్లో మరి ఎక్కువ సంఖ్యలో పారిశుద్ధ్య పనివారులు పనిచేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు దుప్పట్లు అలాగే దోమతెరలు కూడా ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు అనుమతించి సహకరించినటువంటి చైర్మన్ బాపూజీ కాంప్లెక్స్ అధ్యక్షులు మరియు కమిటీ వారందరూ కూడా రెడ్ క్రాస్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలు దేశానికి ఆదర్శమూర్తులుగా నిలిచారని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కొనియాడారు. గాంధీ శాస్త్రి జయంతి వేడుకలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించారు. వారి ఇరువురి చిత్రపటాలకు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి తిరుమల కిషోర్ బాబు, జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఏడి ఉదయ్ భాస్కర్, కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యాలయం అనంతరం కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తాను గీసిన గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్రకు అందజేశారు. ఆయన శాంతి, అహింస ఈ ధర్మం పాటిస్తూ మంచి మార్గంలో నడవాలనే ఆలోచనతో ఆయన చిన్నతనంలోనే ఏర్పడినటువంటి బీజాల ద్వారా ఆయన మనకి ఇచ్చినటువంటి దారి సన్మార్గం అనేది రాజకీయంగా అదేవిధంగా ఒక శాస్త్రవేత్తగా ఎన్నో కార్యక్రమాలు నడిపించుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆయన సబర్మతి ఆశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ ఆయన ఆశయాన్ని ఆ ఆశ్రమాల ద్వారా అర్థం పట్టినట్టుగా మనందరికీ కూడా ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఈ మార్గంలో మనం నడుస్తున్నాము. జాతిపిత ఆయన అంకితం, జాతికి అంకితం చేసినటువంటి ఆదర్శాలను ఎప్పటికీ కూడా తరతరాలుగా మనం ఆయన ఆదేశాన్ని, సూచనని ఆయన మార్గంలో నడవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడి పైన ఉన్నందువలన మనం ఆయన సన్మార్గంలో ఆయన ఆశయాలతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇదే అక్టోబర్ 2 చూసినట్లయితే తిరుపతి వేదికగా ఈ నెల 3వ తేదీన జరిగే వారాహి బహిరంగ సభ వీక్షణ కోసం ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్
జడ బాల నాగేంద్ర యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపటి అరుణ తెలిపారు. ఒంగోలులోని డొక్క సీతమ్మ అన్నదాన కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో ముందుగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో తిరుపతిలో జరిగే పవన్ కళ్యాణ్ బహిరంగ సభను వీక్షించేందుకు నగరంలోని లాయర్పేట, అద్దంకి బస్టాండ్, కోలస్ సెంటర్, కొత్తపట్నం నందు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ స్క్రీన్ల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని అభిమానులు వీక్షించవచ్చని అన్నారు. మూడవ తారీఖున సాయంత్రం 5 గంటలకి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతుంది. ఈ 13 రోజుల దీక్షకి ఆయన చేసిన వెంకటేశ్వర స్వామి కోసం చేసినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదానికి రేపు దీక్ష విరమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో అన్నీ తెలియపరుస్తారు. దాంట్లో భాగంగా భారీ బహిరంగ సభలో అన్నీ తెలియపరుస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి హిందూ మతం కోసం పోరాడుతున్నాడు కాబట్టి భారతదేశంలోని హిందూ మత వాదులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మద్దతు పలకాలి, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు 3వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభ జరుగుతుంది. దాన్ని అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్ళలేరు కాబట్టి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒంగోలులోనే కాదు, రాష్ట్రంలో ప్రధాన కూడళ్లలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు వీక్షించేటట్టు ఏర్పాట్లు చేయాలని మాకు జనసేన ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జనసేన ఆఫీసు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించగా వారి సహాయ సహకారాలతో ఒంగోలు నగరంలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ ప్లేసుల్లో అక్కడ పెట్టి ఒక హిందూ మత దేవాలయంలో అన్య మతస్థులకు అక్కడ అవకాశం కల్పించడం మూలంగా హిందూ మతం ఏ విధంగా అపహాస్యం పాలైందో మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. దానికి ప్రాయశ్చితంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత దీక్ష 11 రోజులు ముగించుకొని నిన్న ఆయన కాలి నడక మార్గంలో తిరుపతి చేరుకొని ఈరోజు దీక్ష విరమణ చేస్తున్నారు. అలాగే రేపు తిరుపతి వేదికగా చేసుకొని వారాహి సభ కండక్ట్ చేయబోతున్నారు. వారాహి సభలో పూర్తిగా సనాతన ధర్మ బోర్డు ఎందుకు కావాలి, మన జీవితాల్లో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి చేసేటువంటి సూర్య నమస్కారాల దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు పఠించే నారాయణ మంత్రం వరకు కూడా మన జీవితం ఎలాగ ప్రకృతితో ముడిపడి ఉంది, సనాతన ధర్మాన్ని ఎంత పరిరక్షించుకోవాలి మనం, దానికోసం ఒక ముస్లిమ్స్కి ఎలాగ ఒక బోర్డు ఉంటుందో, క్రైస్తవులకి ఎలాగ ఒక ట్రస్టులు ఉంటాయి, అలాగే హిందూ ధర్మానికి కూడా ఒక సనాతన ట్రస్ట్ అనేది కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన గొంతును వినిపించి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులు కూడా భారతదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపు సనాతన బోర్డు ఎందుకు అవసరం, రాష్ట్రంలో హిందూ మతం మీద ఎలాంటి దాడులు జరిగాయి, దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు ఏర్పడిందన్న అంశాల మీద ప్రధానంగా ప్రస్తావిస్తూ రేపు ఆయన ప్రసంగం కొనసాగిద్ది. టెట్ 2024 నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈ నెల 3 నుండి 21వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. టెట్ నిర్వహణకు ఒంగోలులో 2, మార్కాపురంలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 11,566 మంది అభ్యర్థులు టెస్ట్ రాస్తున్నారు. టెస్ట్కు సంబంధించిన ఏర్పాట్ల గురించి జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర వివరించారు. ఈ దాంట్లో చూసినట్లయితే మనకి అలాట్మెంట్ ఇచ్చినటువంటి సెంటర్స్ 4 సెంటర్స్ ఇచ్చారు. ఈ 4 సెంటర్స్ కూడా మనకు ఒంగోలు డివిజన్లో 2 ఉన్నాయి, మార్కాపురం సెంటర్లో 2 ఉన్నాయి. ఈ టోటల్ ఈ 4 సెంటర్స్కి హాజరు కావాల్సినటువంటి అభ్యర్థులందరికీ కూడా హాల్ టికెట్స్ అందరికీ కమ్యూనికేట్ చేసిన దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకున్నారు. అదేవిధంగా మన కార్యాలయంలో కూడా హెల్ప్ లైన్ పెట్టి వాళ్ళకి ఏమైనా మనకి పెండింగ్ ఇష్యూస్లో కానీ హాల్ టికెట్ రాకపోవడం కానీ, లేదు వాళ్ళకి రూట్ మ్యాప్ తెలియకపోవడం అనే విషయాలన్నీ తెలియజేయాల్సిన విషయాల్లో కూడా మనం ఎప్పటికప్పుడు హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళకి వివరాలు చేసుకోవడం జరుగుతూ వస్తుంది. మనకి ఉన్నటువంటి ఈ అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగే ఎగ్జామినేషన్స్కి మనకి 10,500 లోపు ఒక ఫిగర్ అనేది మనకి ఇచ్చారు.
టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి మనకు రూట్ మ్యాప్ చూపించుకుంటూ వాళ్ళు ఎన్ టైంలో సకాలంగా హాజరు కావాల్సిన విధంగా చూసినట్టయితే పక్కాగా 8:30కి వాళ్ళందరూ హాల్కి చేరాలి. 9:30 ఎటువంటి బస్సులో దాటడానికి వీలు. 9:30 వల్ల వాళ్ళ ఎగ్జామినేషన్ రూల్ మనకి ఇచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒంగోలు నగరంలోని కుట్టిపోయిన పాలెం నందు ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణము గావించారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని 5వ తేదీ శనివారం సాయంత్రం వేలాది మంది భక్తుల కోలాహలం నడుమ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో నగర ప్రజలందరూ వీక్షించి స్వామివారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఇరవై రోజుల నుంచి ఈ కార్యక్రమం ఎంతో పూజలు ఘనంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ నెల 5వ తారీఖు స్వామివారి లడ్డు వేలంపాట మరియు స్వామివారి నిమజ్జనం ఊరేగింపు గొప్పగా జరుగును. దీంట్లో భాగంగా వేలాది మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కుటుంబ పాలనలో వేచేసి ఉన్న శ్రీ వర్షిత్ వినాయకుడు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. 5,000 మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం జరిగినది. అదేవిధంగా 5వ తారీఖు సాయంత్రం శనివారం సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగును. కనుక భక్తులు స్వామివారి తీర్థపదాలు తీసుకొని నిమజ్జన కార్యక్రమానికి పాల్గొనాల్సి కోరుతున్నాం. జిల్లాలో సెకండరీ గ్రేడ్ నుండి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులైజేషన్ కు జిల్లా విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్ల పరిధిలో దాదాపు 1,200 మంది ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులైజేషన్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర సర్వీస్ రెగ్యులైజేషన్ ప్రొవిజన్ డిక్లరేషన్ స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టారు. ఈ నెల 3 నుండి 8వ తేదీ వరకు ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయ సమావేశపు హాలులో జిల్లాలో పెండింగ్ లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ల సర్వీస్ రెగ్యులైజేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారుల నుండి ఉప విద్యాశాఖ అధికారుల వద్దకు చేరిన ఉపాధ్యాయుల ఎస్ఆర్లను కార్యాలయ సిబ్బంది ఒంగోలు సమగ్ర శిక్ష కార్యాలయానికి తీసుకురావాలని, ఉపాధ్యాయులు ఎవరు రావాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర స్పష్టం చేశారు. లీడర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ యూనియన్స్ లీడర్స్ రిక్వెస్ట్ చేసిన విధానంగా చూసినట్టయితే ఫస్ట్ టైం మనం సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్లందరికీ కూడా వాళ్ళకి రెగ్యులైజేషన్ ప్రొవిజన్ చేయడం అనేది ఒక భాగంగా మనం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రమోటీ స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రమోటీ టీచర్స్ అందరి విషయంలోని కూడా మనం మన టీచర్స్ యూనియన్స్కి కింద డివైఓస్ ఎంఈఓస్కి తెలియజేసిన విషయం ఏంటంటే 3వ తేదీ నుంచి అక్టోబర్ 3 నుండి మళ్ళీ అక్టోబర్ 8వ తేదీ వరకు సేమ్ గతంలో మనం ఏదైతే వర్క్షాప్ కండక్ట్ చేసామో సేమ్ అదే పద్ధతిలో అలాగే మనం వచ్చినటువంటి కమిటీస్ని నిర్ణయించుకుని ఆ కమిటీస్ ద్వారా డివైఓ ద్వారా చేరబడినటువంటి ఎస్ఆర్ని దగ్గర పెట్టుకుని స్కూల్కి ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులైజేషన్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేయడం కోసం వర్క్షాపు మన కార్యాలయ స్టాఫ్ ద్వారా అందరికీ కూడా ముందు వాళ్ళకి వర్క్ అడ్మిషన్ చేయడం, కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇది ఎస్ఎస్ఏ హాల్లో జరుగుతుంది. ఎస్ఎస్ఏ హాల్లో టీచర్స్ ఎవరు కూడా ఈ విషయంలో కార్యాలయానికి చేరాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. వాళ్ళ హాలిడేస్ అట్లా కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన పని కూడా లేదు. కేవలం ఈ కన్సర్న్ హెచ్ఎంస్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్ని కన్సర్న్ డివైఓ ద్వారా ఒక అథెంటికేటెడ్ పర్సన్ ద్వారా మాత్రమే ఈ మన ఇచ్చినటువంటి షెడ్యూల్లో అటెండ్ కావాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో కూడా మా కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ సూపరింటెండెంట్ స్టాఫ్ అందరికీ కూడా సరి అయినటువంటి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారంగా ఇది కూడా సంపూర్ణంగా
మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కార్పొరేషన్ జనాభా పెరిగింది, అవసరాలు పెరిగాయి, కొంతమంది రిటైర్ అయిపోయారు, కంటిన్యూ చేస్తున్నారు. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర, జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర గాంధీ విగ్రహాలకి మెమోరాండం సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టమని చెప్పి చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు నగర కార్పొరేషన్ దగ్గర నిరసనని సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు మున్సిపల్ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒక డోలామాన స్థితిలో ఉన్నారు. మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ఉపాధ్యాయుల్ని డిఓ పరిధిలోకి, జిల్లా విద్యాశాఖ పరిధిలోకి, రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోకి ఉపాధ్యాయులను తీసుకురావడం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ ఉపాధ్యాయులనైతే జిల్లా విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు, కానీ సమస్యలను మాత్రం పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ పరిష్కరించేటువంటి దిశలో తగినటువంటి చర్యలు చేపట్టడం లేదు. దాదాపు పాఠశాల విద్యలో విలీనమైన తర్వాత ఒక్క సమస్య కూడా మున్సిపల్ ఉపాధ్యాయులకు పరిష్కారం కాలేదు. మేము ఎంతో కాలంగా ప్రమోషన్లు, బదిలీల కోసం ఎదురు చూస్తున్నాము, పిఎఫ్ అకౌంట్ కోసం ఎదురు చూస్తున్నాము. ఏ ఒక్క సమస్యపై ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో తప్పనిసరి ఈ ఉద్యమ కార్యాచరణని యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో హై స్కూళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ని మున్సిపల్ కార్యాలయానికి తరలించడానికి మరి మున్సిపల్ కమిషనర్, మేయర్ అలాగే మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. దీన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కారణం ఏంటంటే ఈరోజు హై స్కూళ్లలో నాన్ టీచింగ్ స్టాఫ్ సరిపడినంత వర్క్ ఉంది. పైగా అనేక యాప్లు, మార్కుల ఎంట్రీ, ఇతర కార్యక్రమాలన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్తో హెచ్ఎం చేయిస్తూ